రెండవ సమూయేల్ చాప్టర్ 22 వర్స్ 33. దేవుడు మనకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించునని వాక్యము సెలవిస్తుంది. దేవుడంట తన మార్గమునందు యథార్థవంతులను నడిపిస్తాడు. యథార్థత అంటే సత్యము, నిజము అని అర్థం వస్తుంది. అంటే సత్యవంతులను తన మార్గమునందు నడిపిస్తాడు, నీతివంతులను తన మార్గమునందు నడిపిస్తాడు, తన యందు భయభక్తులు గలవారిని తన మార్గమునందు నడిపిస్తాడు, తన యందు విధేయత గలవారిని తన మార్గమునందు నడిపిస్తాడు, తన యందు ప్రేమ గలవారిని తన మార్గమునందు నడిపిస్తాడు, దేవుని కట్టడల యందు విధేయత గలవారిని తన మార్గమునందు దేవుడు నడిపిస్తాడు. ఆ దేవుని అంటే దేవుని యందు మనకు భయభక్తులు ఉన్నప్పుడు, మనలో సత్యం ఉన్నప్పుడు, నిజాయితీ ఉన్నప్పుడు, నీతి ఉన్నప్పుడు దేవుడు తన మార్గమునందు నడిపిస్తాడు మనల్ని. మన నీతిని బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. మన నీతిని బట్టి మనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మన నిర్దోషత్వం బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. మన నిర్దోషత్వం బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. మనలో అంటే క్రియ లేకుండా, నీతి లేకుండా ఉపవాసం ఉంటే ఏమి ఫలితం ఉండదు. క్రియ లేకుండా, నీతి లేకుండా, మంచితనం లేకుండా, ప్రేమ లేకుండా, ఇవి మన మనసులో క్రియ లేకున్నా, నీతి లేకున్నా, ప్రేమ లేకున్నా మన ఉపవాసము పని చేయదు. మనము ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అంటే, మనము నీతిమంతులుగా ఉన్నప్పుడు, మనలో ప్రేమ ఉన్నప్పుడు, దయాగుణం ఉన్నప్పుడు, సత్యం ఉన్నప్పుడు మనము ఉపవాసం ఉంటే దానికి ఫలితం ఉంటుంది. మనలో క్రియ లేకుండా, నీతి లేకుండా, ప్రేమ లేకుండా, ధర్మం లేకుండా ఉపవాసం ఉంటే దానికి ఫలితం ఉండదు. కాబట్టి మనలో క్రియ ఉండాలి, నీతి ఉండాలి, ధర్మం ఉండాలి, ప్రేమ ఉండాలి, నిజాయితీ ఉండాలి, సత్యం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఆ ఉపవాసానికి ఫలితము ఉంటుంది. అలాగే ఇతరులను మన శక్తి కొద్దీ ఇతరులకు సాయం చేయాలి. మన శక్తి కొద్దీ మాట సాయం చేయాలి, మంచి కోరాలి. తర్వాత మన చేతనైనంత సాయము చేయాలి. అది జీవితము. ఇంకొకటి, మనిషి అంటే మనము మంచి పనులు చేసినప్పుడు మంచి ఫలితము మనము పొందగలము. మనము మంచి పనులు చేసినప్పుడు మంచి ఫలితము పొందగలము. చెడపకురా చెడుదువు అని పెద్దలు చెప్తుంటారు కదా. చెడపాలని చూస్తే వాళ్ళే చెడిపోతారు. ఎవరు తీసిన గొయ్యి ఆ గొయ్యిలో వాళ్ళే పడతారని వాక్యం కూడా సెలవిస్తుంది. కాబట్టి మంచి చేయకున్నా పర్వాలేదు, కానీ చెడు చేయకండి, చెడు కోరకండి. కుళ్ళిపోయిన మనసు పెట్టుకొని, కుతంత్రాలతో, అసూయతో నిండిన మనసుతో, చెడు మనసు పెట్టుకొని ప్రార్థన చేసి ఆ ప్రార్థన దేవునికి చేరదు. మనలో అసూయ పెట్టుకొని, కుళ్ళిపోయిన మనసు పెట్టుకొని, కుతంత్రాలతో నిండిన మనసుతో ప్రార్థన చేసి ఆ ప్రార్థన దేవునికి చేరదు. మన మనసు ఎలా ఉండాలి? మన ప్రార్థన దేవునికి చేరాలంటే మన మనసు ఎలా ఉండాలి? మన మనసు నిజాయితీగా ఉండాలి, ప్రేమ ఉండాలి, దయ ఉండాలి, కరుణ ఉండాలి, ప్రేమించే గుణం ఉండాలి, మంచి కోరే గుణం ఉండాలి. ఈ గుణాలు ఉన్నప్పుడు మనము ప్రార్థన చేసినప్పుడు, ఈ గుణాలు ఉన్నప్పుడు, ఆ గుణాలు గల మనసుతో మనము ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవునికి చేరుతుంది.
అప్పుడు దేవుడు మనకు బలమైన కోటగా ఉంటాడు. దేవుడు తన మార్గమునందు మనల్ని నడిపిస్తాడు. దేవుడు మనకు బలమైన కోటగా యున్నాడు. దేవుడు మనకు బలమైన కోటగా యున్నాడు. దేవుడు తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. దేవుడు తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. సత్యవంతులను నీతివంతులను తన మార్గమునందు నడిపించును. సత్యవంతులను నీతివంతులను తన మార్గమునందు నడిపించును. భయభక్తుల గలవారిని తన కట్టడలయందు విధేయత గలవారిని యెహోవా తన మార్గమునందు నడిపించును.